కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అన్న పట్టుకో. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ఆనాడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి కేసీఆర్ గారు చత్తుడో తెలంగాణ తెచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు దీక్ష చేస్తే మరి కేసీఆర్ గారు బ్రతుకుండాలే, ఒక మహానాయకుడు మరి రేపు చనిపోతే బాగుండదు, తెలంగాణ అగ్నిగుండమవుతుందని చెప్పేసి ఆనాడు మరి పార్లమెంట్లో మరి పార్టీలన్నీ కూడా దాదాపుగా 30 పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మరి ఆ రోజు కేసీఆర్ గారిని బతికించుకోవాలని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖు రోజున తెలంగాణ ప్రకటన మరి ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఈ తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజల మరి ఏదైతే కోరిక ఉందో, మరి 60 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రత్యేక తెలంగాణ కావాలి, మా తెలంగాణ మాకు కావాలని ఆనాడు బిడ్డలు ఏదైతే ఉన్నారో 69లో 300 మంది మరి బలిదానం చేసుకున్నారో, మరి వారి ఆత్మ మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రత్యేక ఉద్యమాన్ని తన భుజాలపై వేసుకొని మరి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో మరి చివరిగా తన ప్రాణాలను లెక్క చేయకుండా మరి వారు దీక్ష చేసిన సందర్భంలో మరి మంచి నీరు కూడా ముట్టకుండా ఏదైతే దీక్ష చేసిన సందర్భంలో మరి తన ప్రాణానికి ముప్పు జరుగుతుంది అని చెప్పేసి ఆనాడు పార్లమెంట్లో ఉన్నటువంటి వివిధ పార్టీలన్నీ కూడా అప్పుడున్నటువంటి ఏదైతే పార్టీలు అక్కడున్న ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం, అట్లాగే కేసీఆర్ గారు ఏదైనా అయితే మాత్రం మరి తెలంగాణ అగ్నిగుండం అవుతుంది అని చెప్పేసి ఆనాడు మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున మరి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పేసి నిరాహార దీక్ష చేసిన సందర్భం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు మరి దీక్ష తీసుకొని ఉండకపోతే ఈరోజు ప్రకటన వచ్చేది కాదు, ఈరోజు మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఆనాడు మాత్రం ఒక్క రోజు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడిన వాళ్ళు కాదు. కానీ మరి ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సంబంధ వర్గాల ప్రజలను ఏకం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.